నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ముచ్చటేందంటే 2, 3 దినాల నుంచి ఘాటుగా షగలు పొగలెళ్తుంది పిల్ల ఆటపాటల పిల్లలది. ఆళ్ళు పాడవాడుతోళ్ళు ఉరగాని ఆళ్ళు ఓలు ఆ ప్లాన్ పేరు సాయి ఈశ్వరు, ఆమె పేరేం పేరు మాధురి రాథోడు. ఇద్దరు ఏం పాట పిల్ల ఆళ్ళది. అరెరెరెరెరె! రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో 3 తోల ముచ్చట ఊరంతా తెలిసిపాయరా. ఆ! అత్తమ్మ రాత్రి ముచ్చట అందరికెరకాయరో. అద్దమ్మ రాత్రి ముచ్చట రెడ్డి భవన్ ఓ హోటల్లరో. 3 గంటలకు తెలిసారో పెళ్ళాం వచ్చి పట్టారో. ఇది కథ. అయ్యా సాయి ఈశ్వరు, సరే పిల్ల, ఇక నీ ఆట పాట వచ్చు, ఇంత ఆట కానివి కాబట్టి ఆ పిల్ల కూడా ఇంత ఆట ఆడతారు కాబట్టి సరే పనికి పోయిర్రు ఒకడ వ్యవహారం పని అన్నట్టే అది. వచ్చిర్రు ఆ ఆటనో పాటనో ఎవరో తీపిచ్చుకున్నోళ్ళు దానికి ఒకటి ఉంటాడు కానీ పెద్ద మనిషి ఆ పాట తీపిచ్చుకుంటే ఆయన తీపిచ్చుకుంటా అనుకో, ఇటనే పోయేది ఆట ఆడేది పాట పాడేది వచ్చేది అనుకుందాం. పోవాలి రావాలి పోవాలి రావాలి కానీ పిల్ల, మరి నీకేమో పెండ్లాయే పెండ్లాయే నీకో పెండ్లమాయ కొడుకాయే. ఆ? నీవు పెట్టుకొని మరి సిగ్గు లేదా, గింతనైనా సిగ్గు అనిపించలే పిల్ల నీకు. సరే ఏదో బుద్ధి ఎట్టాందో నేను పాడగాను. ఆ ఆ ఆ పిల్లకు తెలవకపాయే, మరి తెలిసా తెలవకపాయ అని ఎట్లా అంటాం నేను, ఎట్లా అంటావు చెప్పు, తెలిసే కానీ ఏమో అంటారు కానీ ఆ ప్రేమ గుజ్జిదట, దానికి కళ్ళు లేవట. మరి కళ్ళు లేని దానికి పెళ్ళి అయినోడు కనపడలే. పే ఇప్పుడు ప్రేమ గుడ్డిది అన్నప్పుడు అట అంటారు కానీ అప్పుడప్పుడు ప్రేమ గుడ్డిది, ఆ ప్లాట్ ఎట నచ్చిందంటే ప్రేమ గుడ్డిది. గాపిల్ల నీకెందుకు రా అంటే ఓడోడు అనేది పంచాయతీలలో పోతే, గాపిల్ల నీకెట నచ్చింది నీ అమ్మాయి బాగా కూడా లేదంటే నా కళ్ళు పెట్టుకొని నువ్వు చూడు ఎట్టుంటుందో, ఎట్టుంటుంది రంభ ఊర్వశి లెక్క కనపడుతుందట ఆయనకు. అంటే ప్రేమించిన ఆయనకు గుజ్జి, ప్రేమ గుడ్డిది అన్నట్టు. ఇట్లా చూసుకుంటా పోతే ఈశ్వరు, ఈ ముచ్చట అంతా నేను ఎందుకంటే అక్కడక్కడ ఇంటా కాబట్టి చెప్తున్నా. మరి ఇప్పుడు ఆ పిల్లని ఎటనో ఒకటి తిరిగా ఇద్దరు ఒక్కటి కొడితే ఇప్పుడు అదే సప్పట్లో ఇద్దరు ఇద్దరు కొట్టుకోరు, ఇద్దరు మంచిగానే కలిసిర్రు, మంచిగానే రెడ్డి భవన్ హోటల్ అయినా మంచిగానే. ఆ, మరి మీకు అందరికి ఇచ్చినట్టు మీకు ఇచ్చిండు, మీకు ఇచ్చిండు కానీ మళ్ళీ మీ భార్య వచ్చి ఫలానా రూమ్ కావాలి ఇంట్లో వాళ్ళు ఉన్నారు నేను చూడాలా అని అనుకున్నప్పుడు ఆయన ఇయ్యొద్దుగా అనేది, పచ్చియొద్దుగా చూపియొద్దుగా. ఎందుకంటే ఆల్రెడీ అమ్మ ఆ రూమ్ బుక్ అయిపోయింది, అందులో వేరే వాళ్ళు ఉన్నారు, అవసరం లేదా అనాలే. కానీ అనలేదే, అనకుండా పట్టించారు చూపించారు అంటే నువ్వు డేర్గా పోయి దాన్ని తీసి మొత్తం రికార్డులో చేసి నా మొగడు చేస్తున్న ఘనకార్యం ఎట్టుందో చూడ అని ఓ కొడుక మొత్తం ఈ రూమ్లోకి పోయి ఆ రూమ్లోకి పోయి ఆమె శంప మీద కొట్టి అన్నీ తీసి ఫోన్లలో పుటా పుటా పెడుతుంది. నువ్వు ఇగరంగాల్లో తల్లివే పిల్లవే అయితే, తెలుగుకాల దానివేన అయితే నీ మొగని కూడా బయట వేసుకోవద్దుగా. నీ మొగని అయినా బయట వేస్తావా ఏమే బోషుడు ముండా, నువ్వు పెళ్లి కాని దానివి 2, 3 మాటలు అన్నావు అనలా, మరి నీ మొగని అన్న మగని కెమెరా తీయకండి, అది తీయకండి వద్దు. మరి వాళ్ళని ఎందుకు తీసి పెట్టినావు, ఆయన తీయొద్దట, మొగని తీయొద్దట, సొక్కమైన పూస అది, శుద్ధ పూస. ఆ పూస మరి ఆ పిల్ల జోలికి ఎందుకు పోయిందే కోడా, చెప్పమ్మా ఈశ్వరి, నిన్నే నేను అడిగేది, నువ్వు ఆ పిల్ల జోలికి ఎందుకు పోయినావో చెప్పాలి, నీ భార్య కన్నా చెప్పాలి. నీ జానపాదల ఆ పెళ్లి కాని పిల్లని పట్టుకొని ఊగాటనో పాటనో పాడి ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలి కానీ ఆడుతుంది పాడుతుంది పట్టుకుంటుంది. ఇప్పుడు ఫోన్లలో పెట్టండి పెళ్ళం. ఇప్పుడు ఏం కావాలో చెప్ప, ఆ పిల్ల పరిస్థితి ఏం కావాలి, ఎవరు చేసుకోవాలి, దేశం దేశం తెలిసిపోయా ఏంది ఏంది అని ఈ 3 దినాల నుంచి ఒకటే లొల్లి ఫోన్లలో. రాత్రి రాత్రి జాములో రాత్రి ఇదే పాటలు పెట్టుడు, ముచ్చట తెలిసింది, ఊరు అందరికి తెలిసింది, ఇంకేముంది ఎడదాగింది చెప్పు. ఇప్పుడు ఆ బుజ్జి పరిస్థితి ఏందో చెప్పు, ఈ పంచాయతీ ఏందో. లంబిడి నువ్వు ఎట్టయితే కలిసినవు ఆ బుజ్జిని, ఆ బుజ్జిని కూడా చేసుకొని నీ దగ్గర ఉంచుకోవాలి, ఇక తప్పదు మరిగా. మరి వదిలేస్తావా ఈ మాట, మళ్ళీ ముసలోడికి ఇట్ట అంటున్నా అని అనుకునేరు మీరు. మరి ఏం చేయాలో చెప్పురు, ఆ బుజ్జిని ఏం చేస్తే న్యాయం అవుతుందో చెప్పురి, చెప్పురి చెప్పాలి ఓలానో ఒకరు. ఆ బుజ్జిని వీడు తప్పో ఒప్పో చేసిండే అయిపోయింది. ఊళ్ళలో అయితే గట్టే చెప్తారు ఆడాడ, ఏమో ఇక అయ్యింది పోయింది మా ఆమె కూడా ఉంటుంది, మరి ఏం చేద్దాం, చేసుకుండు చట్టప్రకారం చూస్తే అవి నడవాయి.
ఏడికాడికి కారం పెట్టి వాళ్ళు వస్తారు జైల్లో వేస్తారు కానీ అదంతా కాదు ఇక ముచ్చట. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేయాలో చెప్పాలి. ఊళ్ళలో జోలి చెప్తున్నా అట్టుంటది. మరి ఇక్కడ పట్నమా ఓ కొడుకో పెద్దది ఎక్కడెక్కడనో ఇది. మరి ఎట చేస్తారు మీరు? ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఎట్ట అయితట్టు ఎవడన్నా చేసుకుంటాడా? చెప్పు పిల్ల ఈశ్వరి. ఊకుకనే ఇచ్చిట్టు అన్నాడు కాదే. ఇప్పుడు చెప్పాలి ఆ బుజ్జిని ఏం చేస్తావో. నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి ఆ బుజ్జి జీవితం ఏం చేస్తారో చెప్పాలి. ఊకనే అనగానే కాదు ఎవరివైనా జీవితాలే. నీకు సిగ్గు ఉండాలి ఫస్టు. ఎందుకు నీకు పెళ్లి అయింది కాబట్టి పెళ్లి కాని పిల్లకాడికి పోవద్దని. ఒకవేళ ఎక్కడెక్కడనో ఉంటాయి కొన్ని లంగ లెక్కలు ఉంటాయి, దొంగ లెక్కలు ఉంటాయి. ఎవరు సంసారంగా చాలామంది చూస్తున్నాను నేను కానీ ఈ ఆటపాటలు అనుడు ఆటపాట ఒక్క రోజులో అయిపోతుంది ఆ షూటింగ్ ఏంది ఉంటుందో. వామ్మ దాన్ని 2 రోజులు పెట్టుకుంటారు. వాళ్ళు అండవంతరు ఇండవంతరు, ఇద్దరు ఈడవంతరు, నలుగురు ఆడవంతరు, ముగ్గురు ఈడవంతరు. అందరూ ఆటపాటలు ఆడటానికి అందరూ ఒక్కడవంత ఏమవుతుంది చెప్పరు. నాకు దీనికి జవాబు ఉందా అనుకానన్నా చెప్తారా? ఏమన్నా అంటే నేను అమ్మ అందరినట్టుండేవారు ముసలోడు అమ్మ సరే మాది కూడా అని అనుకుంటారు. ఇప్పుడు ఇది కాదా నాకు తెలియదు. ఒక్క రోజులో అయిపోయే షూటింగ్ ఆట వీళ్ళ కోసం కొద్దిగా అంత ఆపి లైటింగ్ పోయింది, ఇంట్లో ఛార్జింగ్ లేదు, ఎట్లా అసలు లైట్ ఫెయిల్ అయింది, రేపు చేద్దామా అని. మళ్ళీ రేపు చేద్దాం అన్నోళ్ళు అందరూ ఆడిపాడిన వాళ్ళు ఒక్కడు ఉండాలిగా, ఒక్కనే తిని పండాలిగా. అట్ట కదట వీళ్ళకో రూము, వాళ్ళకో రూము, వీళ్ళకో రూము, అందరు ఎక్కడో అక్కడ పండగానే ఈయన 12 గంటలకు లేచి ఇక కథలన్నీ తెలియదు నాకు. ఇట పోండి ఆటపాటలు ఆడుతూ కథలంతా తెలుసు నాకు. తెలుసు కాబట్టి చెప్తున్నా. అందరు అన్నాడు ఒక్కడే ఉంటాడు, నూటిలో ఒక్కడే ఉంటాడు. అట్లా అది దబదబ అయిపోగొట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు, అట్లా చేయరు. కానీ ఈ కథలన్నీ అట్నే నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బయటపడ్డది. రెడ్డి భవన్ హోటల్ అయినా ఎప్పుడైతే వాళ్ళ భార్య వచ్చి అడిగిందో తల్లి చూపించాడు, చూసినావు ఇగో ఇంట్లోనే ఊర్రాని. ఆమెకేమెరక నా మొగడు తీసుకొచ్చుకున్నాం. ఆ పిల్ల పేరు మాధురి రాతోడు. ఈ రూముల్లో ఏముంటారని ఆమెకేమెరక చెప్పు, నాకు చెప్పు. ఫలానా రూమ్ నెంబర్ అని ఈమెకేమెరక చెప్పండి. ఇదంతా రెడ్డి భవన్ హోటలు. నీ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా దొరికిస్తావుగా. అంటే పైసలే తింటావు అలా కాడ, వచ్చిన కాడ పైసలు తీసుకుంటావు, ఆ రూములు ఉంచుతావు, మళ్ళీ ఓలాన్ని వచ్చి అడిగితే ఇండ్లు అని చెప్తావు. బా ఏం టెక్నిక్ చెప్పినావా చెప్పలేదా? ఒకవేళ చెప్పలే, నువ్వు చెప్పలే, అలా పని చేసిన వాళ్ళన్నా చెప్పాలిగా, చెప్పే ఉంటారుగా. చెప్పండి కరెక్ట్ ఈ రూములనే ఉండరు అని ఎట్లా తెలుసు? అది మళ్ళీ రాత్రి 3 గంటలకు, వీళ్ళేమో 3 గంటలకు వచ్చేదా? వీళ్ళు నైటే రావచ్చు. వాళ్ళకెట్ట తెలిసింది? ఎక్కడో షూటింగ్ పోయిరని అనుకుంటారు ఓలైనా. ఇగో ముచ్చట చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఉంటుంది నా కాడ కథ. వద్దు ఇక అన్నీ దొరుకుతాయి, మీ కథలు అన్నీ దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఆ లాస్ట్కి రాంగ పొంగ ఆ పిల్ల జీవితం ఏం చేస్తావో చెప్పలే. ఈశ్వరాయ్ నేను చెప్తున్నా మీ తాతని. లేకపోతే మీరు అదేంది నువ్వు చేసుకున్నావా ఆ పిల్లని ముగ్గురిని తీసుకొని నా కాడికి రా, నేను పంచాయతీ దింపి మీరు ఎట్టట్టు ఉండాలో చెప్తా పిల్ల. నేనైతే న్యాయం చెప్తా, ఎవరికి అన్యాయం చేయను. ఎందుకంటే నిన్ను చేసుకున్న భార్య ఉంది కాబట్టి ఇక ఆమెకు న్యాయం చేయాలి. నువ్వు తప్పుడు పని చేసినావు, నీ పిల్లల పక్కన వాళ్ళు కూడా తావు. కానీ సరే, ఎందుకంటే ఓ పిల్లగాడు చేతిలో నీ భార్యను చూసుకొని మనం ఉండాలి. నువ్వు ఆ పిల్ల జోలికి పోయినావు కాబట్టి ఇప్పుడు బజార్కి ఎక్కింది, ప్రపంచం అంతా తెలిసిపోయింది. కాబట్టి ఏం చేయాలంటే ఇవనే ఇవని ఇంటికాడ ఉంచుకోవాలి ఉంటుంది. ఇక ఈ ఆటపాటలకు మీరే ఇద్దరు కలిసి ఇక బయట ఇటువంటి ప్రోగ్రాం చేయాలి, ఆటపాటలతో పోవాలి, చేసుకోవాలి. మీరు ఇట్నే బతకాలి, ఇంతకు తప్ప వేరే మార్గం అయితే లేదు. ఎందుకను ఇప్పుడు నువ్వు ఇంత చేసి ఆ పిల్లని వదిలేసిపోతే ఎవడు చేసుకోవాలి చెప్పు? నాకు ఎవడు చేసుకోవాలని చెప్పు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? నీ భార్య చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఇప్పుడు నీ భార్య ఏమంటుంది? ఏమే నేనున్నాక అది ఎట్టొస్తుంది అటు ఎట్టొస్తుంది అని అంటాడు. అప్పుడు ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలి. మరి వాస్తవమే అమంటది, నేనున్నాక అది ఎట్టొస్తుంది అని అంటది. మరి బుద్ధిగాలది ఏం చేయాలి? ఫోటోలు దింపి ఆ వీడియోలు తీసి బయట పెట్టక ముందుకే పట్టుకొని ఆలోళ్ళనో మీ వాళ్ళనో అందరిని పిలుచుకొని ఏందే నువ్వు చేసే తప్పు ఏంది, ఏం మాట్లాడుతున్నావే, ఎట్టొచ్చినవే, నా మొగడే దొరికినాడే నీకు, ఇంకోటి దొరకలేదా అని అట్లా లోపట అడిగి అద్దుపద్దు చెప్పి ఈయనకు ఇంత భయం ఆమెకి ఇంత భయం చెప్పి నిమ్మలంగా తీసుకొని పోతే ఇది అయిపోయేది వెళ్ళి. ఓ కొడుక నా మొగడు శుద్ధ పూస గురిగింజ
అని అందులో తీసి పెడితివి బజార్కి అంత ఎక్కినాక ఇప్పుడు నా పెనిమిటి నాకంటే మస్తు ఇష్టము అసలు నేను అందుకే ఇంత ఫోర్ టు ఇంత ఫైట్ చేసినావు కానీ ఆడ ఫైట్ అవుతుంది అది చూసుకో ఆ, ఇక మంచిగానే అంటున్నావా మనవు ఆడ పిల్ల జీవితం ఏంది అంటున్నా నీ మొగడు చేసిన ఘనకార్యం ఉందో దీనికి జవాబు చెప్పు చూద్దాము ఏం తమాషాలు అనుకుంటున్నావా ఊకనే అందులో పెట్టంగానే అయిపోయిందా బజార్కి ఎక్కించినావు ఎవడు చేసుకోవాలి నిన్ను వదిలేసి ఆ పిల్లని చేసుకుంటాడు ఓకేనా నువ్వు ఇంత బయట పెట్టినావుగా నిన్ను వదిలేస్తాడు ఆ పిల్లని చేసుకుంటాడు దీనికి సరేనా అంటున్నా ఇంకా నేను నాకు మళ్ళీ వద్దు ఇక ఎందుకంటే తాత లెక్కనే ఉండాలి పెద్ద మనిషి లెక్కనే చెప్తున్నా ఇక నేను రేగితే మళ్ళీ నాకు వేరే ఉంటుంది గలీజ్గా మనవాళ్ళు మనవరాళ్ళు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కూడా పెద్దలు చిన్నలు అందరూ చూస్తారు ఈ చెప్పేది ఏమైనా అబద్ధమా తప్ప చెప్పురు మీరు కూడా చెప్పురి మరి ఇవ మాట్లాడే చేతలు అట్టున్నాయి కాపాడుకునేది మొగని కాపాడుకునేది ఎట చేస్తుంది ఫోన్లలో పెడతా అదే ఇదేనా ముచ్చట ఏమన్నా ఉందా ఇగో గిటువంటి కథ జరిగింది ఈ 3-4 దినాల నుంచి మొత్తం అయింది జర నేను 2 రోజులు లేక ఇదంతా పరిశాను మననే చెప్పటం ఉంటే కానీ లేను జర వేరే కాయ పోయినా ఇప్పుడే వచ్చినా కాబట్టి చెప్తున్నా మరి ఇది చూస్తూనే ఉండండి ప్రజలారా మీ తల్వార్ తాత టీవీ